వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కార్టూన్ స్టోరీ ఒకసారి చూడండి. ఒరే లేవరా, స్కూల్ టైం అయింది. అమ్మా, నిన్న రాత్రి 2 వరకు చదివాను. 10th లో స్టేట్ ర్యాంక్ రావాలి అంటే చదవాలి. స్కూల్ తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ట్యూషన్ ఉందమ్మా. అవును, ఆ తర్వాత సైన్స్ ట్యూషన్ కూడా ఉంది. అమ్మా, నా బ్రెయిన్ స్టోరేజ్ ఫుల్ అయింది. అప్గ్రేడ్ చేసి మరో ట్యూషన్ యాడ్ చేయమంటావా? మీరు స్టార్టింగ్లో చూసిన కార్టూన్ వీడియోకి స్టోరీ, ఇమేజెస్, వీడియోస్, డైలాగ్స్ అన్నీ ఏఐతో మొబైల్లో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో మీరు ఇలాంటి స్టోరీస్ మొబైల్లో ఎలా క్రియేట్ చేయవచ్చో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేయడానికి మనకి మంచి స్టోరీ కావాలి. స్టెప్ 1 స్టోరీ జనరేషన్. ఏఐతో స్టోరీ జనరేట్ చేయడానికి నేనైతే ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట, గూగుల్ డాక్ లింక్. ఆ ఒక ఫస్ట్ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకోండి. కంప్లీట్ స్టోరీ మాస్టర్ ప్రాంప్ట్ అనమాట. కాపీ చేసుకుని గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసి గూగుల్ జెమినీలో పేస్ట్ అయితే చేయాలన్నమాట. పేస్ట్ చేసి మీరైతే గూగుల్ జెమినీకి అయితే సెండ్ చేయాలి. గూగుల్ జెమినీకి అయితే సెండ్ చేస్తే జెమినీ అయితే ఫస్ట్ మీకు ఏం చేస్తుందంటే కొన్ని టాపిక్స్ అయితే ఇస్తుంది అనమాట. ఒక 10 టాపిక్స్. ఆ 10 టాపిక్స్లో మీకు నచ్చిన ఏదైనా టాపిక్ కాపీ చేసి జెమినీకి సెండ్ చేస్తే ఆ టాపిక్ని అయితే జెమినీ కంప్లీట్ స్క్రిప్ట్ అయితే మనకి జనరేట్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, మనకి స్క్రిప్ట్ అయితే రాసింది. స్క్రిప్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఓకే, మనకి ఈ స్క్రిప్ట్ని అయితే మనం ఇప్పుడు వీడియో కింద కన్వర్ట్ చేయడానికి స్క్రిప్ట్ అయితే కాపీ చేసి నోట్స్ యాప్లో సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 క్యారెక్టర్ జనరేషన్. స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే జనరేట్ చేయడానికి నేనైతే ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఆ ప్రాంప్ట్ ఇస్తే మీకు క్యారెక్టర్ షీట్స్ అలాగే సీన్ బై సీన్ అన్ని ప్రాంప్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేసి జెమినీకి అయితే బ్యాక్ వచ్చి ఇందాక మనం అయితే స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ స్క్రిప్ట్ కూడా మనం అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జెమినీకి అయితే సెండ్ చేస్తే మన స్క్రిప్ట్ తగ్గట్టు క్యారెక్టర్ యొక్క ఇమేజ్ ఫామ్స్ అలాగే సీన్ బై సీన్ ఇమేజ్ ఫామ్స్ అన్నీ ఇస్తుంది అనమాట. డీటెయిల్గా 3 సెక్షన్లో డివైడ్ చేసి నేనైతే 3D కార్టూన్ అని మెన్షన్ చేశాను. మీకు కావాలంటే 3D లేదా 2D అని అయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. 3D కార్టూన్ అయితే కొంచెం బాగుంటుంది కాబట్టి నా స్క్రిప్ట్‌కి 3D కార్టూన్ సెలెక్ట్ చేశాను. ఓకే, మన మాస్టర్ ప్రాంప్ట్ ఇవ్వగానే 3 సెక్షన్‌లో అయితే వచ్చిందనమాట. సెక్షన్ 3లో సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అలాగే ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్‌గా అయితే ఇస్తుందనమాట. మీరైతే కంప్లీట్‌గా ఆ క్యారెక్టర్ షీట్, సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకొని నోట్స్ యాప్‌లో సేవ్ చేసుకోవాలనమాట. ఓకే, నోట్స్ యాప్‌లో సేవ్ చేసుకున్నాము. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు జెమినీకి అయితే బ్యాక్ వచ్చి జెమినీకి అయితే ఒక స్మాల్ అయితే మెసేజ్ అయితే మీరు టైప్ చేయాలి. కెన్ యూ రీరైట్ సెక్షన్ 1 విత్ 3D క్యారెక్టర్స్, ఐ నీడ్ క్యారెక్టర్ షీట్ ఫర్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అని బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ కావాలని అడిగితే ఐ నీడ్ డీటెయిల్డ్ ప్రాంప్ట్స్, ఐ నీడ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇన్ ఇంగ్లీష్ 3D కార్టూన్ స్టైల్ అని సెండ్ చేస్తే మీకైతే జెమినీ ఏం చేస్తుందంటే డీటెయిల్గా మీ స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్ షీట్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ షీట్స్ అయితే ప్రాంప్ట్స్ అయితే మనం కాపీ చేసుకుంటాం అనమాట. కాపీ చేసి వాటితో మనం క్యారెక్టర్ షీట్స్ అయితే జనరేట్ చేస్తాం అనమాట. మీరు ఇంకా వీడియోకి లైక్ అయితే చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. నేనైతే క్యారెక్టర్ షీట్ అయితే కాపీ చేసుకున్నాను ఫస్ట్ క్యారెక్టర్ది. కాపీ చేసి గూగుల్ క్రోమ్‌లోకి అయితే వచ్చి గూగుల్ ఫ్లోని సెట్ చేసి గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి లాగిన్ అయితే చేసి మనకైతే న్యూ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాక మనం ఇందాక క్యారెక్టర్ షీట్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ప్రాంప్ట్ పేస్ట్ చేసి నానో బనానా మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ సరిగ్గా ఉందో లేదో లేదా అక్కడక్కడ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ప్రాంప్ట్ అయితే సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఇమేజ్ రేషియో నేనైతే 16:9 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మన స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్ షీట్ అయితే జనరేట్ అయిపోయింది. మదర్ క్యారెక్టర్ షీట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. నాకైతే ఫస్ట్ క్యారెక్టర్ షీట్ బాగా నచ్చిందనమాట. దాన్నైతే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, క్యారెక్టర్ షీట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు ఇంకా వీడియోకి లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఆ ఇమేజ్ని అయితే గట్టిగా హోల్డ్ చేసి రీనేమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. రీనేమ్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ క్యారెక్టర్ యొక్క నేమ్ అయితే ఉంటుంది కదా, నేమ్ అయితే ఇచ్చుకోండి. నేనైతే క్యారెక్టర్ 1 అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇలాగే స్టోరీకి కావాల్సిన మిగతా 2 క్యారెక్టర్స్ కూడా క్యారెక్టర్ షీట్స్ అయితే జనరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ జనరేషన్. మనం ఆల్రెడీ నోట్స్ యాప్లో సేవ్ చేసుకున్నాం కదా, సీన్ బై సీన్ ఇమేజ్ ఫార్మ్స్. అక్కడ సెక్షన్ 2లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫార్మ్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫార్మ్స్ కాపీ చేసుకుని గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు స్టోరీకి కావాల్సినవి. నేనైతే ఒక 4 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను.
నాకైతే అందులో ఒక 2 అయితే సరిపోతాయనమాట. రీనేమ్ ఆప్షన్‌తో బ్యాక్‌గ్రౌండ్‌కి అయితే మీరు నేమ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీన్ బై సీన్ ఇమేజ్ జనరేషన్. నోట్స్ యాప్‌లో మనం సేవ్ చేసుకునే ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా! ఆ ప్రాంప్ట్స్‌లో సీన్ 1 ఒక టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉంటుందనమాట. ఆ టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మనం కాపీ అయితే చేసుకోవాలనమాట. కాపీ అయితే చేసుకునే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. నేనైతే ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. నేను ఆల్రెడీ ఇలాంటి ఏఐ ట్యూటోరియల్స్ అయితే 3, 4 వీడియోస్ చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి చూడండి. ప్రాంప్ట్ కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ ఫ్లోకి అయితే వచ్చి, గూగుల్ ఫ్లోలో ఏం చేయాలంటే మనకి ఆ సీన్‌లో కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్, అలాగే ఆ సీన్‌కి కావాల్సిన క్యారెక్టర్స్ మనమైతే యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకుంటే మనకి ఆ సీన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఆ సీన్‌లో ఉండాల్సిన క్యారెక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. ప్రస్తుతానికైతే సీన్‌లో మొత్తం 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ ప్రాంప్ట్‌కి అయితే యాడ్ అయ్యి చేసుకున్నాననమాట. కావాలంటే ఎక్స్ట్రా క్యారెక్టర్ మీరు అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చనమాట మీ మొబైల్ ఫోన్ నుంచి. మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి లాస్ట్‌లో మనకి ఒకసారి ప్రాంప్ట్స్ అయితే జెమినీ సరిగ్గా ఇవ్వదు. అందుకు మనం ఏం చేస్తామంటే లాస్ట్‌లో 3డీ కార్టూన్ స్టైల్ అని మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే ఇంకా బాగా వస్తాయన్నమాట. మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. మనకు ప్రాంప్ట్ తగ్గట్టు సీన్ 1 ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ జనరేషన్. నోట్స్ యాప్ లేదా జెమినీ దగ్గరికెళ్ళి సీన్ 1 యొక్క ఇమేజ్ టు వీడియో VO3 ప్రాంప్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ VO3 డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోలో బ్యాక్ వచ్చి మనకైతే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ యానిమేట్ మీద క్లిక్ చేసి అక్కడ మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి మనకక్కడ డైలాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ డైలాగ్ సెక్షన్‌లో ఆ డైలాగ్ ఎవరు మాట్లాడుతున్నారని సరిగ్గా మెన్షన్ చేయాలి. నేనైతే లేడీస్ కింద మెన్షన్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఓకే. వీడియో జనరేట్ అయింది కదా! మీకైతే వీడియో ఇప్పుడు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేస్తాను చూడండి. ఒరేయ్! లేవరా? స్కూల్ టైం అయింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకైతే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆల్ ప్రాంప్ట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఉన్నాయి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.